మిథున రాశి వారికి ఏడాది తర్వాత 6వ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి రవి భగవానుడు సంచారం చేయనప్పుడు దోషం తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన విపరీతమైనటువంటి పెట్టుబడులు, ఆలోచన విధానము, ఐశ్వర్యము, కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోగలిగితే వీరికన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ఓపిక, పట్టుదల వలన సకుటుంబ సపరివారం అందరితో కలిపి ఆధ్యాత్మిక తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాల్లో రాజసన్మానం, గజ సన్మానం పొందబోతున్నారు. 6వ స్థానంలో రవి, కుజుడు, శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపేమో ఆందోళన, ఒకవైపేమో కొత్త ఆలోచనలు కలుగుతుంటాయి. స్థిరాస్తులు, చరాస్తులు సంపాదించబోతుంటారు. కనుక వీలైనంత వరకు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకుపోగలిగితే మంచి కాలంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో రాహు, రాజ్యస్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు అనేక మంది మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ ఎదుగుదలను గమనిస్తున్నారు. మీరు ఎదిగే కొద్దీ వాళ్ళు మీ దగ్గరికి వచ్చి సలహాలు పొందుతూ మీకు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే కష్టకాలంలోనేమో మిమ్మల్ని అందరూ దూరంగా పెట్టారు. మీరు ఎదుగుతున్నారు అని తెలుసుకోగానే వారే వచ్చి లేనిపోని బంధుత్వాలు కలుపుకొని మీరు సంపాదించబోతున్న ధనంలో మాకు కొంత సహాయం చేయండి అని చెప్పి అడుగుతుంటారు. దీనివలన సమయం కూడా వృధా అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన అవసరం అని గుర్తుపెట్టుకోగలగాలి. ఈ కాళభైరవ జయంతి సందర్భంగా స్వామివారికి కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన నరదృష్టి, శత్రుదృష్టి, ఈతి బాధలు, శారీరకమైన ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ రంగము, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉన్నత బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకండి.